బగ 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 మండుతుంది. అలా ఎందుకు మండుతుంది అంటే మనకి వెలుగు ఇవ్వటానికి. చాలా పెద్ద గోళమండి సూర్యుడు అంటే, చాలా పెద్ద గోళం. అయితే ఈ రాకడ దినాల్లో సూర్యుడు అంట నలుగైపోతాడు, చంద్రుడు ఎరుగైపోతాడు. సూర్యుడు ఎలాగైపోతాడండి? నలుగు. బ్లాక్ హోల్స్ అని ఒకటి ఉన్నాయి. ఆ బ్లాక్ హోల్స్ ఏం చేస్తున్నాయంటే వాటిని ఆకర్షించేసుకుంటుంది సూర్యుడు. అది క్రమక్రమంగా ఏం చేస్తుందంట, దాన్ని ఆకర్షించేసుకుని చీకటి చేసేస్తుంది. ఈ బైబిల్ గ్రంథంలో ఉంది కదా, సూర్యుడు నలిపైపోతాడు, చంద్రుడు ఎరిపోతాడు అని. బైబిల్లో ప్రతీది జరుగుతుంది, ఏది తూచ తప్పదు. ప్రకటన గ్రంథంలో ఉన్నది సమస్తము జరుగుతుంది అండి. భవిష్యత్తులో అది జరగడానికి చాలా వరకు జరుగుతున్నాయి. భూకంపాలు, ఆయన రాకడలో ఏముంది, నా రాకడ వచ్చేటప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు, రాజ్యం మీద రాజ్యం, యుద్ధాలు, పోరాటాలు, భూకంపాలు ఏంటి, సునామీలు ఏంటి, టర్నడోస్ అంటే సుడులు. ఆ సుడుల్లో కాళ్ళు కూడా ఎగిరిపోతున్నాయండి. మన దేశంలో దేవుడు ఎంతగానో కాపాడుతున్నాడు. చాలా దేశాల్లో భయంకరంగా ఉంది, బీభత్సంగా ఉంది. వరదలు వస్తే మొత్తం ఇల్లు కూడా కొట్టుకెళ్ళిపోతున్నాయి. అంత దారుణంగా ఉందండి. ఎక్కడ చూసినా విపత్తులు, ఎక్కడ చూసినా భయంకరాలు జరుగుతున్నాయి. అయితే మనల్ని ఆయన రెక్కల చెట్ల సురక్షితంగా దేవుని స్థుతించకుండా, దేవుని ఆరాధించకుండా, దేవుని ప్రార్థించడం, దేవుడు అంటే భయభక్తులు కలిగి లేకుండా ఉన్న వాళ్ళకి చాలా శ్రమలు వచ్చేస్తున్నాయండి. చూసారా, మన సెల్లలో కనిపించేస్తున్నాయి కదా, టీవీ అక్కడ సెల్లో కనిపిస్తున్నాయి కదా, అవన్నీ వచ్చేస్తున్నాయి. అవన్నీ ఎక్కడంటే ఆయన ఉగ్రత ఉన్న దగ్గర వచ్చేస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి, దేవుని స్తుతించాలి. దేవుని స్తుతిస్తూ ఆరాధన చేస్తూ ఉంటే దేవుడు ఏం చేస్తాడు, మనపై ఆయన కృపను రప్పిస్తాడు. ఎందుకు ఈ లోకంలో దేవుడు మనల్ని పుట్టించాడంటే, ఆయన స్తుతించడానికి ఈ లోకంలో మనల్ని పుట్టించాడండి. ఆయన ఆరాధన చేయడానికే పుట్టించాడంటే, ఈ లోకంలో వివాహం చేసుకోవాలి, బిడ్డలు కనాలి, భర్తకి చూసుకోవాలి, బిడ్డలు చూసుకోవాలి, సంసారం ఇవన్నీ చేస్తానే దేవుని స్తుతించాలి. మరి హానుకి ఏం చేశాడండి, 300 సంవత్సరాలు దేవునితో గడుస్తూ, దేవుడితో నడుస్తూ, భార్య బిడ్డలు చూసుకుని, బిడ్డలు కంటూ, భార్యని బిడ్డల్ని పెంచుకుంటూ, పోషిస్తూనే దేవునితో సహవాసం చేశారు. అంటే ఈ విడిచిపెట్టేసి దేవుని స్తుతించాలని కాదు. అలాగా చేసి వాళ్ళు నరహోసన మినిస్ట్రీలో ఏం చేస్తారంటే, వాళ్ళు వివాహం కూడా చేసుకోవడం మానేసి అండి బ్రహ్మచారులకు అలా ఉండిపోయి వివాహం లేకుండా దేవుడి కోసమే వాళ్ళ జీవితం అంతా గడిపేస్తారు. తెల్ల బట్టలు వేసుకుని పరిశుద్ధంగా జీవిస్తా, దేవుని నిత్యం స్తుతిస్తారు. వాళ్ళైతే పర్లోక రాజ్యంలో ఇంకా మంచి స్థానాలు వాళ్ళకి ఉంటాయి. అయితే దేవుడు ఏం చేస్తారు, మీరు వివాహం చేసుకోండి, పెళ్లిళ్ళు చేసుకోండి, భూమిని నింపండి అని దేవుడు ముందే ఆదాము హవ్వలకి ఆజ్ఞాపించాడు కదా. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపమన్నాడు కదా. అందుకని వివాహం చేసుకోవాలి, బిడ్డలు కనాలి. అంతేకాదు వీటి సంసార దందాపంలో ఉండి దేవుడిని మర్చిపోకూడదు. దేవుడిని మర్చిపోతే ఏమవుతుంది, శోధనలు వస్తాయి. శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకు కలిగి ప్రార్థన చేయాలి అండి. తెల్లవారుజాము లేచి ప్రార్థన చేయాలి, దేవుని స్తుతించాలి. తెల్లవారుజాము మంచి మొత్తుగా నిద్రపడుతుంది. ఆ టైంలో ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. ఎందుకంటే ఆ సమయంలో ఎవరు లేగలేదు. ఆ సమయాన్ని దేవునికి ఇవ్వాలి. సమయం దొరికితే దేవుని స్తుతించాలి. సూర్యచంద్రులారా ఆయన స్తుతించుడి, కాంతి గల నక్షత్రంలారా. సూర్యచంద్రుడి కంటే ఎంతో పెద్ద నక్షత్రం. ఆ కాంతికి మనకి చాలా చిన్నగా కనిపిస్తాయి. అవి చాలా దూరంలో ఉన్నాయి అండి, చాలా వేల కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. అవి చాలా ఏంటి, అవి కూడా దేవుని స్తుతిస్తున్నాయండి. కాంతి గల నక్షత్రంలారా మీరందరూ ఆయన్ని స్తుతించుడి. పరమాకాశంలారా, ఆకాశం పైన జలములారా ఆయన స్తుతించుడి. పరమాకాశంలో అంటే మన పైన ఉన్నది కదండి ఆకాశం. ఆకాశంలారా, ఆకాశం పైన జలములారా. మనకి వర్షం ఎక్కడి నుంచి వస్తుందండి, ఆకాశంలో నుంచి వస్తుంది. ఆకాశం పైన ఉంటుంది, జలాలు కూడా ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు వేసవకాలం వస్తుందండి. వేసవకాలం వస్తే ఈ భూమి ఇంకా చేసుకున్న నీరు అంతటి ఏమవుతుందంటే, ఈ వేసవకాలం బాగా వేడెక్కి అది ఆవిరైపోయి పైకి వస్తుంది. అది మేఘాల్లా తయారవుతుంది. మబ్బులు పట్టి అంటారు కదా. వర్షం వచ్చే ముందు ఏమవుతుంది, మేఘాలు చూపిస్తాయి. అంతా ఆయన సృష్టి. చూసారండి ఎంత ఆశ్చర్యకరుడు. మీరు ఎప్పుడైనా ఆలోచించారో లేదో కానీ మన యేసు ఎంత శక్తివంతుడు. అసలు మనం నిర్మించిన నిర్మాణం చూస్తేనే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎక్కడ ఏమేమో ఇక్కడ పెట్టవలసింది ఇక్కడ పెడితే ఎలా ఉంటుంది, దెయ్యమంట. మనకి అక్కడ కళ్ళు చూస్తామండి, మనం చూడటానికే భయం. ఇక్కడికి ఇంకో ఎవరికైనా కళ్ళు ఉంటే చూడగలరా, చూడలేదు కదండి. కానీ స్ట్రక్చర్ ఎంత బాగా నిర్మించాడంటే ఎక్కడ పెట్టవలసిన అవయవాలు అక్కడ పెట్టాడు. ఎంత జ్ఞానండి మన దేవుడు. అందరి బట్టి దేవుని నామని చేయాలి, స్తుతించాలి అండి. ఆయన్ని
ఆరాధన చేస్తూ ఆయన మహిమపరుస్తూ ఆయన కనపరుస్తూ ఉండాలి. మరి ఆకాశం పైన ఉన్న జలములారా ఆయన స్తుతించుడు. ఆ జలాలు కూడా దేవుని స్తుతించాలి. యెహోవా దేవుగా పుట్టిన హల్లెలూయా. అవన్నీ ఎవరు కలుగు చేశారు? యెహోవా కలుగు చేశారు, సృష్టికర్త. ఎలా అంటే అవునుగాక. సృష్టి ఎలాగైందండి? ఈ పక్షులు అవునుగాక అయింది. వృక్షాలు కూడా భూమి మొలిపించుగాక అంటే అవునుగాక అనగానే ప్రతిదీ అయిపోయిందండి. కానీ మానవుడు మాత్రం ఆయన ఏం చేస్తాడంటే చేతితో మట్టిని పిసికి ముద్దలు చేసి ఆయన రూపంలో, ఆయనకి ముక్కు ఎలా ఉంటుంది, కళ్ళు ఎలా ఉంటాయి, నోరు ఎలా ఉంటుంది, సమస్తం ఆయన రూపంలో మనల్ని నిర్మించి ఆ మట్టి ముద్దని బొమ్మలా తయారు చేసి దానిలో ఈ నాసికారంధ్రాల దేవుడు ఏం చేశాడంటే జీవవాయువు వదగా నరుడు జీవాత్మ అయ్యాడు. హల్లెలూయా. ఇవాళ ఒక ఆయన చనిపోయాడు. ఆయనలో ఏం పోయిందంటే